వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. వ్యవసాయ కూలీ నుంచి యూట్యూబర్ గా మారింది మిల్కూరి గంగవ్వ. ఆపై ఆమె మెయిన్ స్క్రీన్ యాక్ట్రెస్ గా ఎదిగిన ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఏజ్ తో సంబంధం లేకుండా జీవితంలో ఎప్పుడైనా సక్సెస్ సాధించవచ్చని ఈమె నిరూపించింది. 2020లోని ఆమె తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో 4వ సీజన్ లో 19 మంది కంటెస్టెంట్ లో ఒకరిగా ప్రవేశించింది. ఆ సమయంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టింది. గంగవ్వ తెలంగాణ యాసతో చాలా చక్కగా డైలాగులు చెప్తుంది. అందుకే ఆమె ఫుల్ ఫేమస్ అయింది. బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేశాక ఆమెకు బిగ్ బాస్ 6 అండ్ 7 సీజన్ లో 4th కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసే అవకాశం దక్కింది. కామెడీ డ్రామా థ్రిల్లర్ సిరీస్ సేవ్ ది టైగర్స్ లో కూడా ఒక ఫుల్ లెంత్ రోల్ చేసింది. బిగ్ బాస్ తర్వాత కేవలం బుల్లితెరకు మాత్రమే కాదు, వెండి తెరపై కూడా రాణించింది. గంగవ్వ 2021లో విడుదలైన లవ్ స్టోరీ చిత్రంలో ఒక మంచి పాత్ర పోషించి చాలా గుర్తింపు పొందింది. 2021లో రాజా చోరా, 2023లో ఇంటింటి రామాయణం వంటి చిత్రాల్లో కూడా కనిపించింది. ఈమెను స్క్రీన్ పై చూస్తుంటే ఒక నటీమణిని చూసినట్లు ఉండదు, మన పక్కింటి అవ్వని చూసినట్లుగా ఉంటుంది. అందుకే ఆమెకు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. సినిమా దర్శకులు ఆమెను ముఖ్యమైన పాత్రలకు ఎంచుకుంటున్నారు. ఇకపోతే స్టార్ మా ఛానల్ తనకు మంచి లైఫ్ ఇచ్చింది కాబట్టి ఆమె బిగ్ బాస్ 8th సీజన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకుంది. ఈ వారం నామినేట్ అయిన 6 కంటెస్టెంట్ లో గంగవ్వ కూడా ఉంది. అయితే ఆమె చాలా వీక్ అని చెప్పొచ్చు. సింపతి ఓట్లు పడతాయి, కానీ గంగవ్వ హౌస్ లో ఉంటే ఇతర కంటెస్టెంట్ల గేమ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే మొదటి వారమే ఆమెను సాగనంపవచ్చు. మరి గేమ్ ఎలా ఆడుతుంది, ఎన్ని వారాలు గంగవ్వ ఈ హౌస్ లో కొనసాగుతుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.